రజనీకాంత్ గారి కూలీ మూవీ కూడా ఎల్సీయూలోనే ఒక భాగం అనడానికి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూలీ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తూ ఉంటే అందులో ఏంటి అంటే మెయిన్గా అమీర్ ఖాన్ గారి ఈ ఫోటోలో ఇది లియో మూవీలో దాస్ అండ్ కో అనే పోస్టర్ అయితే ఒకటి సేమ్ అమీర్ ఖాన్ గారు స్మోక్ చేస్తున్న ఆ పైప్ లాంటిదే పోస్టర్ ఒకటైతే లియో మూవీలో మెయిన్గా దాస్ అండ్ కో అనే బ్రాండ్ మీద అయితే సేమ్ లోగో ఇలానే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా రజనీకాంత్ గారు ఈ మూవీలో ఎక్స్ ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నట్టు ఆయన మెడలో లాకెట్ని చూస్తే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో ఎప్పుడు చూపిస్తారో తెలియదు కానీ రజనీకాంత్ గారు అయితే ఆర్మీలో వర్క్ చేస్తున్నట్టు ఈ మెడలో ఉన్న డాగ్ లాకెట్ చూస్తే మాత్రం కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఆయన ఒక్కరే ఆర్మీ ఆఫీసర్గా నటించారా లేదా విక్రమ్ మూవీలో చూపించినట్టు మిగతా క్యారెక్టర్స్ కూడా ఎవరైనా ఆర్మీ బిఫోర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారో లేదో మూవీ చూశాక తెలుసుకోవాలి. ఇదే కాకుండా సేమ్ ఇలానే లోకేష్ కనకరాజ్ గారు ఈ మూవీ ఎల్సీయూలో భాగం కాదు కూలీ మూవీ అనేసి అయితే కన్ఫర్మేషన్ ఇచ్చారు. సేమ్ ఇలానే ఆయన లియో మూవీకి ఎల్సీయూలో భాగం కాదు అనేసి అన్నారు రిలీజ్కి ముందు. కానీ రిలీజ్ తర్వాతకి చూస్తే లియో మూవీ ఎల్సీయూలో ఒక భాగమే. అండ్ సేమ్ అలానే ఈ మూవీకి కూడా చెప్తున్నారా లేదా ఆయన వర్కింగ్ స్టైల్ వల్ల ఇవి సిమిలారిటీస్ అనిపిస్తున్నాయో లేదో చూడాలి మూవీ రిలీజ్ అయినాక. అండ్ నాకు అనిపించింది ఇది. మీకేమైనా సింక్ అవుతున్నట్టు అనిపిస్తుందో లేదో కమెంట్ చేయండి. ఇది నా గెస్ మాత్రమే. రజనీకాంత్ గారి ప్రీవియస్ మూవీలో ఎటువంటి సీన్స్ అయితే రీక్రియేట్ చేయట్లేదు కానీ ఆయన పాత మూవీస్లో మేనేజ్ చేసిన ఆ క్యారెక్టరిస్టిక్ ఆ స్టైలిష్నెస్ అయితే కంపల్సరీ మూవీలో ఉంటుంది అని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు అయితే అన్నారు. అండ్ ఈ మూవీ చూసిన నాగార్జున గారు లాస్ట్లో 15 minutes అమీర్ ఖాన్ గారి క్యారెక్టరు విక్రమ్ మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో అంతకి డబల్ ఉండబోతుంది అని నాగార్జున గారు అయితే చెప్పారు. అండ్ ఈ మూవీలో నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్టు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ మూవీ తీయడం కోసం 2 years నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని మొత్తం పక్కన పెట్టి 2 yearsని ఈ మూవీ తీయడానికే కేటాయించాడంట. అండ్ మీరు ఈ మూవీ చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లేదో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.